బెజవాడలో కరకట్ట పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ నిర్మాణంపై పొలిటికల్ రచ్చ హాట్ టాపిక్ గా మారింది. తూర్పు నియోజకవర్గంలో ఉన్న 7 డివిజన్స్ లో ఈ వాల్ నిర్మాణం చేపట్టారు. సీఎం జగన్ ఇన్ఛార్జ్ అవినాష్ ప్రారంభోత్సవం చేశారు. అయితే 2014-19 సమయంలో వాల్ సగం మేర పూర్తి చేశామని టీడీపీ అంటోంది. రిటైనింగ్ వాల్ నిర్మాణ క్రెడిట్ తమదే అని వాదిస్తోంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరుతో రిటైనింగ్ వాల్ కట్టింది తామే అని డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది టీడీపీ. దీనిపై కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది అవినాష్ వర్గం. బెజవాడలో కరకట్ట పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ నిర్మాణంపై పొలిటికల్ రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఎటువంటి చర్చ జరుగుతోంది ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించి? తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఆ కరకట్ట వాసులందరికీ ఈ వరదలు వచ్చిన సమయంలో రక్షణగా ఉండటానికి నిర్మించిన కరకట్ట వాల్ కి సంబంధించి ఆ కరకట్ట నిర్మాణం మీద ఇప్పుడు ప్రస్తుతం మేం చేపట్టామని చెప్పి అటు వైసీపీ టీడీపీ నేతల మధ్య ఆ వివాదం అయితే మొదలైంది. మొత్తం 2.5 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి కరకట్ట నిర్మాణానికి సంబంధించి 7 డివిజన్లు కూడా, అంటే మొత్తం నియోజకవర్గంలో కీలక భాగం కూడా ఈ కరకట్ట ప్రాంతానికి కిందకే వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం నిర్మాణాన్ని పూర్తయిన తర్వాత సీఎం జగన్, అదేవిధంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దేవినేని అవినాష్ ప్రారంభోత్సవం చేసి ఇది మొత్తం వైసీపీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి మొత్తం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులోకి తెచ్చామని చెప్పి వైసీపీ నుంచి అవినాష్ కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇది 2014 నుంచి 19 సమయంలో మేమే దీనికి శంకుస్థాపన చేసి సగం మేర పూర్తి చేసాం. ఆ తర్వాత గోడ నిర్మాణం కూడా కొంత క్వాలిటీ లేకుండా నిర్మాణం జరిగింది, కావాలంటే 2 భాగాలు పరిశీలించుకోవచ్చు అని చెప్పి గద్దె రామ్మోహన్ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసి ఆయన పార్టీ కార్యాలయం నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదు, ఇదంతా టీడీపీ చేసిందని కూడా గద్దె రామ్మోహన్ వర్గీయులు డాక్యుమెంటరీ పేరుతో గద్దె రామ్మోహన్ ఉన్నటువంటి వీడియోలను కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ కూడా తన వర్గంతో పాటుగా ఆయన కూడా ఈ అంశం మీద కూడా గట్టి కౌంటర్ ఇవ్వడానికి గద్దె రామ్మోహన్ కి ఆయన సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తోంది. ఈ కరకట్టకు సంబంధించి ఈ అభివృద్ధి పని ఎవరైతే నిర్మాణం చేశారనే అంశానికి సంబంధించి 2 పార్టీలు కూడా ఏమేం చేశామనే అంశాల మీద అయితే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళటానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది.